దేవదాసయ్య గారు మాట చెప్పాడు, ఒక పక్షికి ఒక వేటగాడు బాణం వేశాడు, అది ఒక రెక్కకు తగులుకుంది, గుచ్చుకుంది, లోయలో పడిపోయిందంట. లోయలో పడిపోయిన పక్షి రెక్క నొప్పి పుడుతుంది, రక్తం కారుతుంది. ఈ వేటగాడు లోయలోకి వెళ్ళాడు, అంత పెద్ద లోయ. అయితే ఎగురుదాం చూస్తే ఆ రెక్క పనిచేయడం లేదు, నొప్పిగా ఉంది, సహకరించట్లా. కనుక కొన్ని గంటలు కొన్ని దినాల పక్షి బాధపడిందంట. ఆ తర్వాత చూసుకుంది, నెమ్మదిగా రెక్క బాగైంది, 2 రెక్కలు బాగున్నాయి, చూసుకుంది, లోయలో ఉన్నటువంటి ఆ పక్షి రుయ్యమని పైకి లేచిందంట. దావీదు కూడా అంతే, ఆయన పడిపోయాడు, సాతాను వేసిన బాణానికి వేటుకి పడిపోయాడు. పడిపోయిన దావీదు మరలా లేచి. ప్రభు మాకు చెప్పిన విషయం, దావీదు తన జీవితంలో ఒక్కసారే పాపం చేశాడంట. పాపం చేసిన తర్వాత నిజంగా పశ్చాత్తాపడ్డాడంట. మరలా పాపము చేయలేదంట. ఆయన మరలా పాపము చేయలేదు. ఒక్కసారి దేవుని బాధ పెట్టాడు, తర్వాత క్షమాపణ కోరుకున్నాడు, పోయిన ప్రేమను పొందుకున్నాడు, పోయిన స్థితిని పొందుకున్నాడు, మరలా దేవుళ్ళో చూపించాడు.